శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ మహారాజా. ఓం నమో శ్రీ సాయి నారాయణాయ. ఓం నమో శ్రీ సాయి గణేశాయ నమః. ఓం నమో శ్రీ సాయి సరస్వత్యై నమః. ఓం నమో శ్రీ సాయి సద్గురు పరబ్రహ్మణే నమః. ఓం శ్రీ సాయిరామ్. సాయి బంధువులారా, ఆత్మస్వరూపులారా, ప్రేమస్వరూపులారా, శ్రీ సాయి సచ్చరిత్రం హేమాడ్ పంతు విరచితం మణి అమ్మ తెలుగు అనువాదం అధ్యాయం 14 ఓవి 62 నుంచి 82వ ఓవి వరకు పారాయణ మరియు విశ్లేషణ. సద్గురు సాయినాథుని దివ్యానుగ్రహం వలన ఈరోజు నేను దాదాపుగా 90% ఆరోగ్యంగా ఉన్నాను అని చెప్పవచ్చు. అంతేకాకుండా నా స్వస్థలం చేరుకున్నాను. సాయినాథుని యొక్క దివ్య ఉపాసనా కేంద్రంలో స్వేచ్ఛగా ఉన్నాను. అందుకని కాస్త గొంతు గట్టిగా వస్తుంది అనిపిస్తుంది. అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. కైలాసవాసుడు, పార్వతీపతి, గంగాధారి, జటాజూటధారి, త్రినేత్రుడు, నాగాభరణుడు, రుద్రాక్షమాలాధారి, కరిచర్మాంబరధారి, శ్వేతవర్ణుడు, దయాసాగరుడు, క్షమాసాగరుడు, ప్రేమసాగరుడు, భోలాశంకరుడు, మహాదేవుడు, విశ్వాధారుడు, విశ్వసాక్షి, విశ్వేశ్వరుడు, ఆదిగురువు, మహాతపస్సంపన్నుడు, మహాదేవుడు, శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామికి నమస్కరిస్తూ వారికి లింగోద్భవ శుభాకాంక్షలు అందచేస్తూ సకల మానవాళిని కన్నతండ్రిలా కాపాడుతూ సంరక్షిస్తూ సకల రోగాల నుంచి, సకల బాధల నుంచి, సకల ప్రమాదాల నుంచి, సకల ఇబ్బందుల నుంచి కాపాడి తమ బిడ్డలు ఎల్లప్పుడూ ధర్మ మార్గంలో నడిచి ఆ ధర్మము యొక్క ఫలితాలను అనుభవిస్తూ పరమశాంతితో సకల సౌఖ్యాలతో వర్ధిల్లేలా మాతాపితరులైన పార్వతీ పరమేశ్వరుడు ఆశీర్వదించాలని కోరుతూ ఆ సాయి భ్రమరాంబ మల్లికార్జున స్వామికి మరొక్కసారి సాష్టాంగ దండ ప్రణామాలు అర్పిస్తూ పారాయణలోకి ప్రవేశిస్తాను. నిన్నటి వరకు ఆత్మజ్ఞానాన్ని, అద్వైత జ్ఞానాన్ని, ఏకత్వాన్ని, వేద ప్రతిపాదితమైనటువంటి తత్వాన్ని అద్భుతంగా హేమాడ్ పంతు మహాశయుడు మనకు అందించాడు. బాబా మనకు అనుగ్రహించినంత మేరకు దాన్ని విశ్లేషణ చేసుకున్నాం. ఇప్పుడు అంటే దాదాపుగా 62వ ఓవి దగ్గర వచ్చాక ఆయన కథ ప్రారంభించాడండి. 62 ఓవిల వరకు తత్వం చెప్పారు. కనుక తత్వం యొక్క ప్రాధాన్యతని మనం గుర్తించాలి. సచ్చరిత్ర ద్వారా హేమాడ్ పంతు గారు అందించదలిచింది బాబా గారి సంకల్పం తత్వజ్ఞానం, తత్వదర్శి. ప్రతి ఒక్కరూ తత్వదర్శి కావాలి. తత్వాన్ని గ్రహించినప్పుడే అజ్ఞానం తొలుగుతుంది. ఎంత భక్తి ఉన్నా కానీ జ్ఞానం కలగనంత వరకు భక్తుడికి దుఃఖం తప్పదు, బాధ తప్పదు. కనుక భక్తికి జ్ఞానం తోడవాలి, జ్ఞానికి భక్తి తోడవాలి. ఈ ఒకదాన్ని విడిచి ఒకటి ఉంటే అది సంపూర్ణం కాదు. 62వ ఓవి. ఈ వర్ణనను చాలించి ఇక ముఖ్య కథలోకి వద్దాం.
శ్రోతలు ఉత్సుకతతో ఉన్నారు కదూ, విని లాభాన్ని పొందండి. సచ్చరిత్రలోని కథలు తత్వాన్ని విన్న తర్వాత మనసు మారకపోతే, జీవితం మారకపోతే, ప్రవర్తన మార్చుకోకపోతే ఏ లాభాన్ని పొందలేరు. కనుక లాభాన్ని పొందనప్పుడు ఇంతవరకు చేసిన శ్రమంతా వృధా. కనుక లాభాన్ని పొందండి అంటున్నాడు. ఆనందమన్నా పొందాలి, మనసన్నా మారాలి. ఆనందం తాత్కాలికం, మనసు మారితే శాశ్వత ప్రయోజనం. కనుక ఒక సినిమా చూస్తే కలిగిన ఆనందం సచ్చరిత్ర శ్రవణం చేస్తే నీకు కలగవచ్చుగాక. కానీ అక్కడితో అది ఆగిపోతే సినిమాకు సచ్చరిత్ర పారాయణానికి శ్రవణానికి ఏమాత్రం తేడా లేకుండా అయిపోతుంది. కాదు, ఒక మంచి సినిమా చూస్తే అబ్బా నేను ఇలా మారిపోవాలి అనుకుంటాం. కానీ సినిమా బయటకు వచ్చాక అంతా వదిలేసి మామూలు జీవితం గడిపేస్తాం. సచ్చరిత్రలోని కథలు కానీ, లీలలు కానీ, తత్వం కానీ అలా వదిలేస్తే వృధా వాడి జీవితం. అలా వదిలివేయకూడదు, పట్టుకోవాలి. ఏం చెప్పాడో జాగ్రత్తగా పట్టుకోవాలి. వీలైనంత వరకు దాన్ని ఆచరించే ప్రయత్నం గట్టిగా చేయాలి. అప్పుడే లాభాన్ని పొందుతాం. మొఘలు సామ్రాజ్యంలోని నాందేడు పట్టణంలో ప్రసిద్ధి చెందిన ఒక పార్సీ వ్యాపారి ఉండేవాడు. గొప్ప ధార్మికుడు, పేరు రతన్జీ. లోకులు అతన్ని ప్రేమించేవారు. అతనికి గుర్రాలు, బళ్ళు, పొలాలు మొదలగు ధన సంపద సమృద్ధిగా ఉండేది. అతని ఇంటి ద్వారాలు ఎప్పుడూ తెరిచే ఉండేవి. ఎవరు నిరాశతో మరలిపోయేవారు కాదు. ఇలా అతడు పైకి అహోరాత్రాలు ఆనంద సాగరంలో మునిగి ఉన్నట్లున్నా అతని మనసులో దుర్భరమైన చింత ఎల్లప్పుడూ ఆవరించి ఉండేది. ఎవరికైనా సంపూర్ణ సౌఖ్యం ఉండదు. ఇది ఈశ్వరుడి లీలా విధానం. ఒకరికి ఒక చింత, మరొకరికి మరో చింత. ఏదో ఒకటి అంటిపెట్టుకుని ఉండనే ఉంటుంది. కొందరు నేను గొప్పవాణ్ణి, మహా ఐశ్వర్యవంతుణ్ణి అని అనుకుంటూ వ్యతిరేకంగా నడుచుకుంటూ గర్విస్తారు అని, ఏ లోపము లేని వారికి దృష్టి దోషం తగులుతుందేమోనని పరమేశ్వరుడు స్వయంగా తన చేతులతో దిష్టి చుక్క పెట్టారా అనిపిస్తుంది. ధనకనక సంపద గల రతన్జీ వచ్చిపోయే వారికి అన్నం పెట్టేవాడు. దీనుల దైన్యాన్ని తొలగించేవాడు. ఎప్పుడూ ప్రసన్నంగా ఉండేవాడు. ఈ విధంగా ప్రపంచ దృష్టిలో ఆ సేటు సుఖంగానే ఉన్నాడు. కానీ పుత్రహీనునికి ధనంతో పొందే సుఖాలు ఏపాటివి. అతనికి ఒకరి తర్వాత ఒకరుగా 12 మంది ఆడపిల్లలు కలిగారు. కానీ అతనికి సుఖం ఎక్కడిది? అతని మనసుకు శాంతి ఎక్కడిది? ప్రేమే లేని వారి కీర్తన, తాళస్వరం లేని గానం, యజ్ఞోపవీతం లేని బ్రాహ్మణుడు శోభించగలరా? సకల కళా ప్రవీణులై ఉండి విచక్షణా జ్ఞానం లేనివారు ఆచార సంపన్నులై ఉండి భూతదయాహీనులైతే శోభిస్తారా? నొసట గోపీచందన తిలకం దిద్ది కంఠంలో తులసీమాలను అలంకరించుకొని సత్పురుషులను అవహేళన చేసేవారు శోభిస్తారా? అనుతాపం లేని తీర్థయాత్రలు, కంఠాభరణ లేని అలంకరణ, పుత్రుడు లేని గృహస్థుని గృహం శోభిస్తాయా? నారాయణుడు ఒక్కడినైనా సుపుత్రిని ప్రసాదించడా అని రతన్జీకి అనుదినం చింత. మనసు నిశ్చింతంగా ఉండేది కాదు. ఆ కారణంగా సేటు ఎప్పుడూ తనలో దుఃఖిస్తుండేవాడు. అతనికి అన్నపానీయాలు రుచించేవి కావు. రాత్రింబవళ్ళు దుఃఖంలో చింతామగ్నుడై ఉండేవాడు. దేవా, నా ఈ కలంకాన్ని కడిగేసి నన్ను నిష్కలంకుని చేయి. నా వంశానికి ఒక ఆధారమైన పుత్రునిచ్చి నా గౌరవాన్ని కాపాడు ప్రభు అని ప్రార్థించేవాడు. అతనికి దాసగనుని యందు గొప్ప నమ్మకం. అతనితో తన మనసులోని కోరికను, బాధను మొరపెట్టుకున్నాడు. షిరిడీకి వెళితే నీ మనోభీష్టం నెరవేరుతుంది. సాయిబాబా దర్శనం చేసుకుని వారి చరణాలకు నమస్కరించి నీ మనసులోని కోరికను వారికి మనవి చేయి. వారు నిన్ను ఆశీర్వదిస్తారు.
వెళ్ళిరా, నీకు శుభం కలుగుతుంది. బాబా యొక్క లీల అతర్క్యం, వారికి అనన్య శరణు జొచ్చితే ధన్యుడవవుతావు అని దాసగను చెప్పాడు. ఈ సలహా రతన్జీకి నచ్చింది. కొన్ని రోజులు గడిచాక మనసును నిశ్చయించుకొని షిరిడీకి వెళ్ళాడు. ఓం శ్రీ సాయిరామ్. పారాయణ ముగిసింది. విశ్లేషణలోకి ప్రవేశిద్దాం. ఈ వర్ణనను చాలించిక ముఖ్య కథలోకి వద్దాం. శ్రోతలు ఉత్సుకతతో ఉన్నారు కదూ, విని లాభాన్ని పొందండి. అంటే ఆధ్యాత్మిక గ్రంథాలు, ఆధ్యాత్మిక వేత్తలు గొప్ప సామర్థ్యం కలిగిన వారు, నైపుణ్యం కలిగిన వారు. నేను అనుకుంటాను హేమాడు పంతు గారిలో గొప్ప రచయితకు సంబంధించినటువంటి లక్షణము కూడా ఇది ఒకటి అయి ఉండొచ్చు. మనం అనుకుంటాం కథను పక్కదారి పట్టించి లేదా ఎక్కువగా తత్వచర్చ చేసి కథలోకి వచ్చింది అనుకుంటాం. కానీ ఒక హరికథ చెప్పేటప్పుడు కూడా హరికథ హరిదాసు ఇలాగే కొద్దిసేపు అసలైన కథ చెప్పి వెంటనే పక్కకు వెళ్ళిపోయి కొన్ని పెట్ట కథలు చెప్తాడు, కొంత తత్వం చెప్తాడు, కొంత సంకీర్తన చేస్తాడు, కొన్ని చిందులు వేస్తాడు, రకరకాల ప్రయోగాలు చేస్తూ శ్రోతలను రంజింప చేస్తూ మళ్ళీ తిరిగి కథలోకి ప్రవేశిస్తాడు. ఒట్టి కథే చెప్పుకుంటూ పోతే కూడా అంత ఆసక్తిగా ఉండకపోవచ్చు. అందుకనే వారు గొప్ప గొప్ప మహారచయితలు, గొప్ప కవులు అనుసరించిన విధానాన్ని అనుసరించి ఉండవచ్చు కూడా. నేను అనుకున్నాను ఆయనకి గుర్తొచ్చిందల్లా రాసుకుంటూ వెళ్ళాడు అనుకున్నాను. కానీ అంతర్లీనంగా వారిలో ఒక గొప్ప కవి రచయితకు ఉండాల్సినటువంటి లక్షణం కూడా ప్రవేశించి ఉండవచ్చు. కొంత తత్వచర్చ, కొంత కథను విడిచిపెట్టి మరొక కథను తీసుకొచ్చి చెప్పడం. అప్పుడు శ్రోతకి ఉత్సుకతతో ఉంటాడు. ఆ కథ అక్కడ వదిలేశాడు కదా, తర్వాత ఏమవుతుందో, అబ్బా మధ్యలో ఈ కథ తీసుకొచ్చాడు ఏంటి, అక్కడ ఏమైందో ఏంటో అని ఈ కథను చదువుతూ ఆ కథలోకి వెళ్తాడు. ఈ కథ ద్వారా ఒక జ్ఞానం, ఆ అసలైన కథ మీద ఉత్సాహం, మధ్యలో తత్వచర్చ. ఇలా ఈ యొక్క గ్రంథాన్ని అద్భుతంగా రసవత్తరంగా రూపొందించడం జరిగింది సాయినాథుని అనుగ్రహంతో హేమాడు పంతు గారు. చదివిన 5వ తరగతి, కానీ వ్రాసింది వ్యాస భగవానులాగా భాగవతాన్ని రచించినట్టుగా, వాల్మీకి మహర్షిలాగా రామాయణాన్ని రచించినట్టుగా అద్భుతంగా రచించారు. మొఘలు సామ్రాజ్యంలోని నాందేడు పట్టణంలో ప్రసిద్ధి చెందిన ఒక పార్సీ వ్యాపారి ఉండేవాడు. గొప్ప ధార్మికుడు, అంటే దాన ధర్మాలు చేసేవారిని ధార్మికుడు అంటారు. పేరు రతన్జీ. లోకులు అతన్ని ప్రేమించేవారు, లోకులంతా ఆయన్ని ప్రేమించేవారంట. మనని మనం ప్రేమించుకుంటాం, కానీ ఇతరులను ప్రేమించడం చాలా కష్టం. ఎప్పుడు ఇతరులు మనని ప్రేమిస్తారో తెలుసా? మనము ఇతరులను ప్రేమించినప్పుడే ఇతరులు మనని ప్రేమిస్తారు. సాధారణంగా చాలామందికి తమను తాము ప్రేమించుకోవడం కూడా రాదు. కనీసం తమను తాము ప్రేమించుకోవడం వస్తే ప్రేమ యొక్క లక్షణం వాళ్ళు కొంత ఉంటుంది. అప్పుడు ఇతరులను ప్రేమించడానికి కొంతవరకు వస్తుంది. అసలు వాడిని వాడే ప్రేమించిన వాడు ఇతరులనేం ప్రేమిస్తాడు? తన ఇంట్లో వారిని ప్రేమించలేని వాడు ఇతరులనేం ప్రేమిస్తాడు? ఇంకా ప్రేమ అనే గుణము ఒక గొప్ప లక్షణము, పూర్వజన్మ సంస్కారాల వల్ల వచ్చే లక్షణము, లేదా గొప్ప ప్రయత్నం మీద, సాధన మీద వచ్చే లక్షణం. ప్రేమను పొందటం, ప్రేమించటం రావటం కూడా ఎన్నో జన్మల పుణ్యఫలం. కనుక ఆ ప్రేమను సాధించడం కూడా ఆధ్యాత్మిక మార్గం చాలా అవసరం. మరి లోకులే అతన్ని ప్రేమిస్తున్నారంటే ఊరికిని ప్రేమిస్తారా? అతను లోకుల్ని ఎంతగా ప్రేమించాడో, వారి జీవితాల్లో ఎంతగా ఇతను మమేకమై వారికి సహాయం చేశాడో, వారి బాధలను తన బాధలుగా భావించాడో, వారి సంతోషాన్ని తన సంతోషంగా భావించాడో ఊరికినే ప్రేమించరండి. కనుక చాలా గొప్ప గుణవంతులని తెలుస్తుంది. లోకులు అతన్ని ప్రేమించేవారు. అతనికి గుర్రాలు, బళ్ళు, పొలాలు మొదలగు ధన సంపద సమృద్ధిగా ఉండేది.
అతని ఇంటి ద్వారాలు ఎప్పుడూ తెరిచే ఉండేవి. ఇది చాలా గొప్ప లక్షణం. ఎవరైనా ఏ సమయంలోనైనా మన ఇంటికి వచ్చి నిర్భయంగా కావలసిన సహాయాన్ని అడిగే విధంగా మానవుడు జీవించినప్పుడు వాడి జీవితం ధన్యం. శ్రీరామచంద్రమూర్తి అటువంటి ఏర్పాటు చేశాడు. ఎవరైనా సరే అర్ధరాత్రి అయినా సరే సహాయం కావాలంటే వచ్చి ఆ ధర్మగంట మ్రోగించవచ్చు, వెంటనే రామచంద్రమూర్తి సహాయాన్ని అర్థించవచ్చు. అలాంటి ఏర్పాట్లు కొంతమంది మహారాజులు చేశారు. రతన్జీ అటువంటి గొప్ప గుణంతో తన ఇంటి ద్వారాలను ఎల్లప్పుడూ తెరిచి ఉంచాడు. ఎవరు ఏ సమయంలో వచ్చి ఆయన సహాయాన్ని అర్థించవచ్చు. ఇది చాలా గొప్ప గుణం అండి. మనం అంత గొప్పగా అక్కర్లేదు, అంత గొప్ప వాళ్ళము కాదు. కానీ మన ఇంట్లో ఉన్నటువంటి 4 సభ్యులు 5 మంది సభ్యులు నిర్భయంగా మనతో ఏ విషయాన్నైనా చర్చించేలాగా వారికి స్వేచ్ఛనిస్తున్నామా? అలాగే మన బంధుమిత్రుల్లో కూడా ఎవరైనా సరే ఏ విషయాన్నైనా మనతో చర్చించే అవకాశాన్ని వారికి ఇస్తున్నామా? అలా ఇస్తున్నాము అంటే మనం నిరహంకారంతో, సమభావంతో, ప్రేమతత్వంతో అందరితో మెలుగుతున్నామని భావం. ఎవరైనా ఏదైనా మనతో చెప్పుకోవాలంటే, అడగాలంటే భయపడుతున్నారు అంటే అక్కడ నీ అహంకారంతో వారిని దూరంగా ఉంచావని భావం. కానీ లోకంలో మరొక ఆకర్షణ ఏంటంటే తెలుసా? కొంతమంది ఇతరులు తమతో మాట్లాడాలంటే భయపడేలా జీవిస్తూ ఉంటారు, అలా ప్రవర్తిస్తూ ఉంటారు, గంభీరంగా ఉంటారు. అది చాలా గొప్ప లక్షణంగా భావిస్తారు. నాతో మాట్లాడాలంటే ఎవరికి సాహసం ఉండదు, నన్ను అడగాలంటే ఎవరికి అంత ధైర్యం ఉండదు, అందరూ నాతో మాట్లాడడానికి భయపడతారు అని వాడు చెప్పుకోవడం. మనం కూడా చెప్తుంటాం, అందరూ అతనితో మాట్లాడలేరండి, అంత ధైర్యమే ఆయనతో గురువుగారితో మాట్లాడడానికి, గురువుగారిని అడగడానికి, అమ్మో. ఇది ఒక గొప్ప లక్షణంగా మనం చెప్పుకుంటాం. ఇది గొప్ప లక్షణం కాదు. భౌతిక జీవితంలో ఇది నీకు గౌరవాన్ని సూచించవచ్చు, కానీ ఆధ్యాత్మిక జీవితంలో నీకు అహంకారం ఎక్కువ అని తెలియజెప్పి నువ్వు ఆధ్యాత్మికానికి పనికి రాలేదు, ఇంకా నీకు ఆధ్యాత్మిక వంట పట్టలేదు అని తెలుస్తుంది. కనుక రతన్జీ చాలా గొప్ప లక్షణంతో, సాత్విక లక్షణంతో అందరినీ ప్రేమించేవాడు, ప్రేమించబడేవాడు అనేది కూడా తెలుస్తుంది. ఇది చాలా గొప్ప లక్షణం. ఎవరు నిరాశతో మరలిపోయేవారు కాదు. ఆయన ఇంటికి వచ్చి, ఆయన దగ్గరికి వచ్చి సహాయం అర్థించి ఏ సహాయం పొందకుండా పోయేవాడు ఒకడు కూడా లేడు అని చెప్తున్నాడు హేమాడ్ పంత్ గారు. అది ఎంత గొప్ప ప్రఖ్యాతి చెందితే హేమాడ్ పంత్ అలా రాస్తాడు. ఊరికినే ఎవరో చెప్తే రాయడు, దాంట్లో నిజముంటేనే రాస్తాడు. ఇలా అతడు పైకి అహోరాత్రాలు ఆనంద సాగరంలో మునిగి ఉన్నట్లున్నా అతని మనసులో దుర్భరమైన చింత ఎల్లప్పుడూ ఆవరించి ఉండేది. లోకంలో ఇంత మంచి పేరు ఉన్నప్పుడు, కావలసినంత సంపద ఉన్నప్పుడు ఎవరికైనా చాలా ఆనందంగా ఉంటుంది. కనుక అతను చాలా ఆనందంగా ఉన్నాడు అని అనిపిస్తుంది. ఎంత గొప్పవాడండి, ఎంత మహానుభావుడండి, ఆయనకేం లోటండి, కావలసినంత సంపద, కీర్తి ప్రతిష్టలు, మంచి లక్షణాలు, గుణాలు అని అనుకుంటుంటారు. కానీ అతని మనసులో గొప్ప చింత ఉంది. ఎవరికైనా సంపూర్ణ సౌఖ్యం ఉండదు. లోకంలో ఇంద్రుడికైనా, చంద్రుడికైనా, ముల్లోకాధిపతులకైనా సరే సంపూర్ణ సౌఖ్యం ఉండదు. ఏదో ఒక కొరత ఉంటుంది. ఇది ఈశ్వరుని లీలా విధానం. భగవంతుడు లీలలో అదొక భాగం. ఆయన కావాలనే అలా ఏర్పాటు చేస్తాడు అని చెప్తున్నాడు. కొందరు నేను గొప్పవాణ్ణి, మహాైశ్వర్యవంతుణ్ణి అని అనుకుంటూ వ్యతిరేకంగా నడుచుకుంటూ గర్విస్తారని, అంటే బాగా ధనం ఉండి చాలా గొప్ప కీర్తి ప్రతిష్టలు ఉన్న వ్యక్తి, ఆహా నాకు అన్నీ ఉన్నాయి అనుకుంటాడేమో, వాడు నన్ను నిర్లక్ష్యం చేస్తాడేమో, భగవంతుని మార్గాన్ని వాడు నిర్లక్ష్యం చేస్తాడేమో అని చెప్పి భగవంతుడే ఏ లోపము లేని వారికి దృష్టి దోషం తగులుతుందేమోనని పరమేశ్వరుడు స్వయంగా తన చేతులతో దిష్టి చుక్క పెట్టారా అనిపిస్తుంది. లోకులు ఆ విధంగా మన గురించి గొప్పగా అనుకుంటూ ఉంటే దిష్టి కూడా తగులుతుందంట, నరదృష్టి. అది చాలా ప్రమాదం అని పాపం వాడికి ఏదో ఒక చిన్న లోపం భగవంతుడే పెట్టాడేమో, తన చేతితోటే దిష్టి చుక్క పెట్టాడా అని అనిపించిందంట ఈ యొక్క రతన్జీని చూసినప్పుడు. అన్ని లక్షణాలు ఉన్నాయి, అన్ని శుభ లక్షణాలు ఉన్నాయి, అంత గొప్ప ఐశ్వర్యవంతుడు, అన్ని కీర్తి ప్రతిష్టలు ఉన్నాయి. మరి అటువంటి వాడికి ఏదో ఒక లోపం పెట్టకపోతే అతనికి దిష్టి తగులుతుందేమో అని భగవంతుడే దిష్టి చుక్క పెట్టాడా
అనేలా అనిపిస్తుంది అతని జీవితం చూస్తే. ధనకనక సంపద గల రతన్జీ వచ్చిపోయే వారికి అన్నం పెట్టేవాడు. ఆయన ఇంటికి ఎవరు వస్తే వారికి అన్నం పెట్టకుండా పంపడు. ఇప్పటికి కూడా రాయలసీమలో ఈ సంప్రదాయాన్ని పాటించే వాళ్ళు గొప్ప చాలామంది ఉన్నారు. రాయలసీమకు ఉన్న గొప్ప లక్షణం ఏంటంటే ఎవరైనా వస్తే ఇంటికి భోజనం పెట్టకుండా పంపని వాళ్ళు చాలామంది ఉన్నారు. ఖచ్చితంగా రాగానే భోజనం చేసిపో అంటారు. ముఖ్యంగా రాయలసీమ రెడ్డి గారిలో ఈ లక్షణాలు ఉంటాయి. నేను బాగా దగ్గరగా చూసేటువంటి కొంతమంది వాళ్ళని చూసి నేను ఇది చెప్పగలుగుతున్నా. ఇంటికి రాగానే భోంచేసిపోండి, ఎంతమంది అన్నారని భోంచేసిపోండి. ఇది చాలా గొప్ప లక్షణం. రతన్జీ కూడా ఆ విధమైన లక్షణం కలిగి ఉన్నటువంటి వాడు. దీనుల దైన్యాన్ని తొలగించేవాడు. ఎవరైనా కష్టపడి వచ్చేవాళ్ళు, కష్టాల్లో ఉన్నవాళ్ళు, దీనులు పరిగెత్తుకుని వచ్చి అయ్యా మాకు సాయం చేయండి, మీరు సాయం చేయకపోతే ఇక మాకు కష్టం అంటే వారి యొక్క కష్టాన్ని ఎమ్మటి తొలగించేవాడు. ఏ సహాయం అంటే ఆ సాయం చేసేవాడు. ఎప్పుడు ప్రసన్నంగా ఉండేవాడు, ఎప్పుడు శాంత స్వభావంతో ఉండేవాడు, శాంత చిత్తంతో ఉండేవాడు. ఎక్కడ అహంకారం ఉండేది కాదు, ఎక్కడ కోపాన్ని ప్రదర్శించేవాడు కాదు. ఇది ఇంకా గొప్ప లక్షణం. ఇన్ని వ్యవహారాల్లో ఉండి చికాకు పడకుండా, కోపాన్ని ప్రదర్శించకుండా, అందరితో ప్రసన్న వదనంతో బెలగడం అనేది అత్యంత గొప్ప లక్షణం. రామచంద్రమూర్తికి ఉన్న లక్షణం. ఈ విధంగా ప్రపంచ దృష్టిలో ఆ సేటు సుఖంగానే ఉన్నాడు. కానీ పుత్రహీనునికి ధనంతో పొందే సుఖాలు ఏ పాటివి? పుత్రుడు లేని వాడికి ఎంత ధనం ఉంటే మాత్రం ఏం లాభం, ఎన్ని రాజ్యాలు ఉంటే ఏం లాభం, ఎంత చక్రవర్తి అయితే ఏం లాభం, వాడి జీవితం వృధా. ఇది ఆనాటి సంప్రదాయం, ఇది ఆనాటి సామాజిక పరిస్థితి, ఇది ఆనాటి మానవుడి మానసిక పరిస్థితి. ఈనాడు కాదు. ఈనాడు కూడా ఉన్నారు కొంతమంది. ఈ మధ్య ఒక మహానుభావుని చూశాం. చాలా మధ్యతరగతి కుటుంబం, కానీ మగ సంతానం కోసం 5 మంది ఆడపిల్లల్ని కన్నాడు. భగవంతుడు మగ సంతానం ఇవ్వలేదు. అప్పుడు ఆపరేషన్ చేసుకున్నాడు. ఇక చూడండి, ఇప్పుడు 5 మంది ఆడపిల్లల్ని పెంచి పెద్ద చేసి పెళ్లిళ్ళు చేసరికి ఆయనకి ఎంతమంది దేవతలు ప్రత్యక్షం అవ్వాలో. నేటికి కూడా ఆ చాదస్తం అలాగే కొంతమందిలో, కొన్ని వంశాల్లో ఉంది. నిజానికి మగపిల్లల ఇళ్లలో తల్లిదండ్రులు సుఖపెడుతున్నారా, ఆడపిల్లల ఇళ్లలో తల్లిదండ్రులు సుఖపడుతున్నారని చూస్తే ఆడపిల్లల ఇళ్లలోనే తల్లిదండ్రులు సుఖపడుతున్నారు. లోకంలో కోడలు బయటికి పంపించేసింది, కొడుకు చూడట్లేదు అనేవాళ్ళు ఉన్నారు, కానీ కూతురు బయటికి పంపించింది, కూతురు మమ్మల్ని చూడట్లేదు అనేవాళ్ళు ఎక్కడా లేరు. ఇంకొక అదృష్టం ఏంటంటే ఈ రోజుల్లో కూతుళ్ళందరూ ఉద్యోగస్తులు. వాళ్ళు స్వయంగా సంపాదన చేస్తున్నటువంటి వారు, స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి వారు, స్వేచ్ఛగా ఉన్నటువంటి వారు. వారికి వారి తల్లిదండ్రులను చూడడానికి అన్ని విధాల పరిస్థితులు అనుకూలంగా ఉన్న పరిస్థితులు ఈ రోజుల్లో. కనుక కోడలకి, అత్తకి, పిల్లికి, ఎలకకు ఉన్న పద్ధతులు ఉంటాయి కదా. కాబట్టి పెళ్ళైన కానించే వారిద్దరి మధ్యలో ఆ చిన్న తేడా వచ్చేసి ఉంటుంది. అది పెరిగి పెద్దదై అత్త ముసలైపోయిన తర్వాత కోడలు తన పెత్తనాన్ని చూపించడం మొదలు పెడుతుంది. దానివల్ల అత్త కోడల దగ్గర ఉండేదానికంటే కూతురు దగ్గర ఉండడానికి ఇష్టపడుతుంది. కనుక ఏ విధంగా చూసినా కొడుకులనే వాళ్ళు తల్లిదండ్రుల ఆస్తులకు వారసులు అవుతారే కానీ ప్రేమకు కాదు. చాలా తక్కువ కుటుంబాల్లో కొడుకులు తల్లిదండ్రులను చూసుకునే వ్యవస్థ మనకు కనపడుతుంది. చాలా ఎక్కువ కుటుంబాల్లో కూతుళ్ళే తల్లిదండ్రులను చూసుకునే వ్యవస్థ కనపడుతుంది ఈ రోజుల్లో. కొడుకు లేకపోతే ఏదో కొంప మునిగిపోతుంది, పున్నామ నరకము అనేది తప్పదు. పున్నామ నరకం తప్పించాలంటే కొడుకే ఉండాలి అంటే జనక మహారాజుకు సీతమ్మ ఒక్కతే, ఆమె కూడా పెంపుడు కూతురు. ఆయనేమో స్వర్గానికి శరీరంతో వెళ్ళిపోయాడు. ధృతరాష్ట్రుడికి 100 మంది కొడుకులు, ఒకడు కాదు, ఇద్దరు కాదు, ముగ్గురు కాదు, నలుగురు కాదు, 100 మంది కొడుకులు. 100 మంది కొడుకులున్నా అతనికి నాకు తెలిసి నరకం తప్పలేదేమో. స్వర్గమని నేను ఎలా అంటాను, ఎందుకంటే అతను ఎవరు, ఏంటి, ఏం చేశాడు అని మహాభారతం చూస్తేనే తెలుస్తుంది మనకు. కాబట్టి అతనికి నరకం కూడా ఉంటుంది, స్వర్గము ఉండొచ్చు మహారాజు కాబట్టి.
గొప్ప వంశంలో పుట్టాడు కాబట్టి. కానీ నరకం కూడా ఉంటుంది. కానీ 100 మంది కొడుకులు ఆయన ఏం సంపాదించుకున్నాడు, ఏం పేరు సంపాదించుకున్నాడు? 100 మంది కొడుకులు ఆయనకి ఏం సంపాదించి పెట్టారు? కనుక కొడుకుంటే స్వర్గాలు వస్తాయనుకుంటే భ్రమ, కూతుళ్ళు ఉంటే పనికిరాలనుకుంటే అది తప్పు. కూతుళ్ళు నీ కొడుకులు నీ కాదు ఇచ్చేది నీకు స్వర్గాన్ని నరకాన్ని. నీ ప్రవర్తన మాత్రమే, నువ్వు చేసుకున్న పుణ్యం మాత్రమే నీకు స్వర్గాన్ని నరకం ఇస్తుందండి. నువ్వు చేసుకున్న తపస్సు, నువ్వు చేసుకున్న పుణ్యం, దానం, ధర్మం, నీకున్న మంచి బుద్ధులు, లక్షణాలు, నీ సాధన, ఇవి నీకు స్వర్గాన్ని నరకాన్ని ఇస్తాయి తప్ప కొడుకులుంటే స్వర్గం వస్తుంది, కూతుళ్ళుంటే నరకం వస్తుంది అనేది ఉట్టి మూఢాచారం. కనుక ఆనాటి సంప్రదాయం ప్రకారం పాపం అతను ఆ విధంగా మదన పడుతూ ఉన్నాడు. అతనికి ఒకరి తర్వాత ఒకరుగా 12 మంది ఆడపిల్లలు కలిగారు. కానీ అతనికి సుఖం ఎక్కడిది? అతని మనసుకు శాంతి ఎక్కడిది? ప్రేమే లేని వారి కీర్తన, తాళస్వరం లేని గానం, యజ్ఞోపవీతం లేని బ్రాహ్మణుడు శోభించగలరా? సకల కళా ప్రవీణులై ఉండి విచక్షణా జ్ఞానం లేనివారు, అంటే అన్ని కళలు వచ్చు కానీ విచక్షణ అనేది లేదు వాడికి. ఎక్కడ ఎలా మాట్లాడాలో తెలియదు, ఎక్కడ ఎలా ఉండాలో తెలియదు, ఎవరితో ఎలా ప్రవర్తించాలో తెలియదు. అన్ని కళలు ఉన్నాయి. అటువంటి వాడు నలుగురిలో గౌరవాన్ని పొందలేడు, ఎన్ని కళల్లో ప్రవీణ్యం ఉన్నా కానీ. ఆచార సంపన్నులై ఉండి భూతదయాహీనులైతే, మంచి ఆచార పద్ధతుల్లో జీవిస్తూ, నియమనిష్టలతో జీవిస్తూ, భగవదారాధన చేస్తూ, కుక్కల్ని చీతూ అనుకుంటూ కొడుతూ, కాకికి కూడా చెయ్యి విదిలించకుండా ఉంటూ, మనుషుల్ని అంటరాని వాళ్ళగా దూరంగా పెడుతూ, మానవత్వం లేకుండా, భూతదయ లేకుండా, పశుపక్షాదులు ప్రేమించకుండా, కేవలం నియమనిష్టలు ఆచార సంప్రదాయాలు ఉంటే ఏం లాభం? నొసట గోపీచందన తిలకందిద్ది కంఠంలో తులసీమాల అలంకరించుకుని సత్పురుషులు అవహేళన చేసేవారు శోభిస్తారా? కొంతమంది మంచిగా తిలకం దిద్దుతారు, శ్రీకృష్ణ పరమాత్మకు పెట్టుకున్నట్టుగా వాళ్ళు కూడా పెట్టుకుంటారు, మెళ్ళలో తులసిమాల అలంకరించుకుంటారు. కానీ మాట్లాడితే ఆ స్వామీజీ ఇట్లా, ఈ స్వామీజీ ఇట్లా, అతనిట్లా, ఇతనిట్లా అని గొప్ప వాళ్ళ గురించి అవహేళన చేస్తూ తానే గొప్పవాడు, తానే గొప్ప భక్తుడు అనుకుంటూ మాట్లాడుతుంటాడు. అటువంటి వాళ్ళు శోభిస్తారా? నలుగురిలో భక్తులు అనిపించుకుంటారా? భక్తుడు అంటేనే ఎవరిని విమర్శించినటువంటి వాడు, ఎవరిని అవహేళన చేయనటువంటి వాడు, శుద్ధ సత్వగుణంతో ఎల్లప్పుడూ భగవన్నామస్మరణ చేసేవాడు, అందరినీ సమభావంతో చూసేవాడు, మహాత్ములలోని గొప్ప లక్షణాలని కీర్తించేవాడు. అనుతాపం లేని తీర్థయాత్రలు, అంటే పశ్చాత్తాపం లేకుండా తీర్థయాత్ర చేస్తే ఏం లాభం? తీర్థయాత్ర చెయ్యాలంటే ఓ పరమాత్మ, పరంధామ, నేను చేసిన తప్పులు క్షమించు అంటూ తపనతో నేను ఉద్ధరించబడాలి, నేను భగవంతుణ్ణి కనుగొనాలి, నా జీవితంలో మార్పు రావాలి, నాకు మంచి లక్షణాల బుద్ధులు కావాలి అని భగవంతుణ్ణి ఎవరైతే ప్రార్థించాలని తపన పడతారో కంఠాభరణం లేని అలంకరణ, కంఠానికి ఉండవలసిన చోట ఆభరణం లేకుండా మొత్తం నువ్వు ఎంత అలంకరణ చేసుకో, నీ మెడలో ఒక చిన్న గొలుసు లేకపోతే మొత్తం బోసిపోతుంది. పుత్రుడు లేని గృహస్థుని గృహం శోభిస్తాయా? పుత్రుడు లేకుండా ఇల్లు ఉంటే శోభిస్తుందా? మరి ఆడపిల్ల లేని ఇల్లు శోభిస్తుందా? నిజానికి పుత్రుడు లేని ఇల్లు శోభిస్తుందో లేదో తెలియదు కానీ ఆడపిల్ల చెంగు చెంగు మన కాళ్ళకు గజ్జెలు కట్టుకొని, పట్టు పరికిని కట్టుకొని, పట్టులంగాలు వేసుకొని, చెవులకు దిద్దులు పెట్టుకొని, నొసట తిలకం పెట్టుకొని, 2 జడలు వేసుకొని, చేతికి గాజులు వేసుకొని గలగల అనుకుంటూ చెంగు చెంగున గెంతుతూ ఉంటే కలగా ఉంటుందా? మగపిల్లవాడు ఉంటే కలగా ఉంటుంది. ఆనాటి సామాజిక పరిస్థితుల దృష్ట్యా వ్రాయబడ్డటువంటి భావం ఇది. నారాయణుడు ఒక్కడినైనా సుపుత్రుడు ప్రసాదించడాన్ని రతన్జీ అనుదినం చింత. ఇదంతా రతన్జీ మానసిక భావాన్ని హేమాడ్ పంత్ గారు మన ముందు పెడుతున్నారు. మనస్సు నిశ్చింతంగా ఉండేది కాదు.
అకారణంగా సేటు ఎప్పుడు తనలో దుఃఖిస్తుండేవాడు. పైకి అందరి ముందు గంభీరంగా నవ్వుతూ కనిపించినా ఏకాంతంలో మాత్రం విపరీతమైన చింతపడుతూ దుఃఖించేవాడు, బాధపడేవాడు, ఏడ్చేవాడు భగవంతుని ముందు. అంతగా ఉండేది పుత్ర సంతానం పిచ్చి. అతనికి అన్నపానీయాలు రుచించేవి కాదు. అంటే తిన్న అన్నం రుచిగా అనిపించేది కాదు, ఏదైనా తాగిన రుచిగా అనిపించేది, ఎప్పుడు అదే ఆలోచన. ఆనాటి పరిస్థితులు అంతేనండి. పుత్ర సంతానం లేకపోతే చాలా బాధపడేవారు. దానికోసం ఎన్నో తీర్థయాత్రలు చేసేవారు, ఎంతో మహాత్ములను దర్శించేవారు, ఎన్నో యజ్ఞయాగాదులు చేసేవారు. రాత్రింబవళ్ళు దుఃఖంతో చింతామగ్నుడై ఉండేవాడు. దేవా, నా ఈ కలంకానికి కలంకం అండి. అదేదో నిజంగా ఇంతకుముందు చెప్పినట్టు తప్పు కాదు, ఏదో స్వర్గలోకం పోతుందని కాదు, లేదా నరకలోకం వస్తుందని కాదు. లోకంలో ఉన్న ఆచారం ఏంటంటే పుత్ర సంతానం లేదా, మగపిల్లవాళ్ళు లేడా, అయ్యో అని లోకంలో పలచనగా చూస్తారు, చులకనగా చూస్తారు. అదొక కలంకం, అదొక లోటు పాపం. కనుక ఆ సామాజిక పరిస్థితులను బట్టి అతను ఈ కలంకాన్ని కడిగేసి నన్ను నిష్కలంకుని చేయి, నా వంశానికి ఆధారమైన పుత్రునిచ్చి నా గౌరవాన్ని కాపాడు ప్రభు అని ప్రార్థించేవాడు. వంశం నిలబెట్టడం అంటే ఇంటి పేరు, తండ్రిదేది ఇంటి పేరు ఉంటే కొడుకు ఆ ఇంటి పేరు, ఆ తర్వాత ఆయనకు వచ్చే కొడుకు ఇంటి పేరు, ఆ ఇంటి పేరు నిలబడుతూ అలా ఉంటే వంశం నిలబడ్డట్టు. కూతుర్ల ఇంటి పేరు మారిపోతుండేది, ఇప్పుడు అదేం లేదు. కూతుర్లు చదువుకున్నారు కాబట్టి వాళ్ళ ఇంటి పేరు వాళ్ళకే ఉంటుంది. తండ్రి ఇంటి పేరు కూతురి ఇంటి పేరు ఒకటే ఉంటుంది. ఇప్పుడు అదేం లేదు. అసలు ఎవరు ఎక్కడ ఉంటున్నారో తెలియదు, ఏ వంశస్తులు ఎక్కడ ఉంటున్నారో తెలియదు, ఏ దేశానికి వెళ్ళిపోతున్నారో తెలియదు, ఎవరిని పెళ్లి చేసుకుంటున్నారో తెలియదు, ఏ వంశాలు ఏ కులాలు, ఇవన్నీ అయిపోయింది, మారిపోయింది. ఆ వ్యవస్థ అంతా మారిపోయింది. కొన్ని వంశాన్ని నిలబెట్టుకోవడానికి అప్పట్లో ఆస్తిపాస్తులు పొలాలు చాలా ఉండేవి. అవి ఎవరికి ఇవ్వాలబ్బా, ఆడపిల్ల వెళ్ళిపోతుంది వేరే వాళ్ళ ఇంటికి, మరి నా సంపద నా కుటుంబం నా యొక్క ఆస్తి ఎవడనుభవిస్తాడు, కొడుకు లేకపోతే ఎట్లా అని దిగులు ఉండేది. ఇప్పుడు మనకు బ్రతకడానికి దిక్కు లేదు, ఇంకా మన వంశానికి వంశోద్ధారకుడు అనుకుంటూ చెప్పుకోవడానికి ఏముంది. కాబట్టి అలాంటి చింత ఏం అక్కర్లేదు. అలాగే ఆడపిల్లల ఇంటి పేర్లు కూడా మారట్లేదు, ఆ చింత అక్కర్లేదు. అలాగే పుణ్యావనరకం అని వచ్చే ప్రసక్తి లేదు. నీ పూజాఫలం, నీ పుణ్యఫలం, నీ దానం ధర్మం, నీ సాధన సంపత్తి, నీ గురు అనుగ్రహం, ఇవే నీకు మోక్షాన్ని ప్రసాదించేవి, కానీ మగపిల్లవాడు కాదు. దుర్యోధన లాంటి మగపిల్లవాడు పుడితే వాడు నిన్ను నరకానికి తీసుకెళ్తాడు. నువ్వెంత పుణ్యం చేసినా స్వర్గం కాదు కదా, వాడే నిన్ను నరకానికి తీసుకెళ్తాడు. బతికుండగానే నరకం చూపిస్తాడు, చనిపోయిన తర్వాత ఇంకొక నరకం వస్తుంది. 2 నరకాలు ఉంటాయి అలాంటి కొడుకులు ఉంటే. అతనికి దాసగణ యందు గొప్ప నమ్మకం. అతనితో తన మనసులోని కోరికను బాధను మొరపెట్టుకున్నాడు. షిరిడీకి వెళితే నీ మనోభిష్టం నెరవేరుతుంది. అతనికి దాసగణతో బాగా పరిచయం ఉంది కనుక దాసగణ మహారాజు ముందు మొరపెట్టుకున్నాడు. ఎలాగా, భీమాజీ పాటీలు ఏ విధంగా అయితే నానాసాహెబ్ చాందోర్కర్ ముందు మొరపెట్టుకున్నాడో ఉత్తరం రాసి, ఇక్కడ రతన్జీ దాసగణ మహారాజు ముందు తన యొక్క గోడు వెలబోసుకున్నాడు. సాయిబాబా దర్శనం చేసుకుని వారి చరణాలకు నమస్కరించి నీ మనసులోని కోరికను వారికి మనవి చేయి, వారు నిన్ను ఆశీర్వదిస్తారు. వెళ్ళిరా, నీకు శుభం కలుగుతుంది. బాబా యొక్క లీలాతర్క్యం వారికి అనన్య శరణు జొచ్చుతే ధన్యుడు అవుతావు అని దాసగని చెప్పాడు. ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా సాయి భక్తులు తమకెవరికైనా, తనకు తెలిసిన వారికి ఎవరికైనా ఏ కష్టం వచ్చినా బాబాను చూపిస్తారు, సచ్చేత్ర చేతులు పెడతారు. అంతే, బాబా వారి జీవితంలోకి ప్రవేశిస్తాడు, సచ్చేత్ర వారి జీవితంలో ప్రవేశిస్తుంది. సచ్చరిత్ర వారి మనసును మారుస్తుంది, వారి జీవిత గమనాన్ని మారుస్తుంది. వారు ఆ రోజు నుంచి నిజమైన జీవితాన్ని అనుభవిస్తారు, ఆ రోజు నుంచి వారు నిజమైన ఆనందాన్ని అనుభవిస్తారు, ఆ రోజు నుంచి వారు జీవిత పరమార్థం అనే సత్యాన్ని తెలుసుకోగలుగుతారు. అంతవరకు జీవించిన జీవితం అంతా వృధా అని తెలుసుకోగలుగుతారు. అది సచ్చరిత్ర ద్వారా, సాయినాథుడు ద్వారా కలిగే మార్పు. ఈ సలహా రతన్జీకి నచ్చింది. కొన్ని రోజులు గడిచాక మనసును నిశ్చయించుకొని షిరిడీకి వెళ్ళాడు. అతనికి ఆ సలహా నచ్చింది, ఆశ కలిగింది మనసులో. దాసగణ మహారాజ్ చెప్పిన దాన్ని బట్టి వెంటనే కొన్ని రోజుల తర్వాత షిరిడీకి ప్రయాణం వెళ్ళాలి అని నిశ్చయించుకొని షిరిడీకి వెళ్ళాడు. అక్కడ ఏం జరిగిందో రేపు చూద్దాం. ఓం శ్రీ సాయిరామ్.